కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనగానే నవ్వొస్తుంది. కాంగ్రెస్లో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువని, ఎవరు ఎలా మాట్లాడినా పట్టించుకునే వాళ్ళు ఉండరనేది మెజార్టీ నేతల అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ నేతల్లో చాలామంది పార్టీ సిద్ధాంతాలతో పని లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇందుకు ఏమాత్రం మినహాయింపు కాదు. ఇక్కడ కూడా అలా గీత దాటే నేతలు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇప్పుడు అలాంటి నేతలంతా వణికిపోతున్నారు. ఇందుకు కారణం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. గీత దాటితే వేటు తప్పదనే సంకేతాలను ఆమె ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణతో మెలుగుతున్నారట. లెట్ us watch the story. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు నడుం కట్టారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నాయకుల జాబితాలను కేటగిరీల వారీగా రప్పించుకుంటున్నారు. మొత్తం 3 కేటగిరీలుగా విభజించి జాబితాలను సిద్ధం చేయిస్తున్నారు. ఇందులో 10 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలను ఒక కేటగిరీ కింద, 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది కాలం ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలను మరో కేటగిరీ కింద చేరుస్తున్నారు. అలాగే ఎన్నికల ముందు కాంగ్రెస్ ని వీడి పార్టీ అధికారంలోకి వచ్చాక తిరిగి కాంగ్రెస్లో చేరిన వారిని మరో కేటగిరీగా నమోదు చేయిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వారికి, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి మధ్య వివాదాలున్నాయి. మొదటి నుండి పార్టీని నమ్ముకున్న తమకు పార్టీ అధికారంలోకి వచ్చినా న్యాయం జరగడం లేదని లోక్సభ నియోజకవర్గాల వారి సమీక్షలో అనేక మంది మీనాక్షికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా నాయకుల జాబితాలను వివిధ కేటగిరీల వారీగా ఆమె రప్పించుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు పూర్తి కాగానే ఆమె క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల విషయంలోనూ ఈ కేటగిరీల ఆధారంగానే ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న నేతలెవరో, నటిస్తున్న వారెవరో తమకు అంతా తెలుసునని కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ అన్నారు. నేతలెవరూ తమ పనితీరుపై నివేదికలు తెచ్చి తనకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో నేతల పనితీరు నచ్చకపోతే టీపీసీసీ దృష్టికి గాని, తన దృష్టికి గాని తీసుకురావచ్చునని అన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై బయట చర్చిస్తే వేటు తప్పదని స్పష్టం చేశారు. తన పనితీరు నచ్చకపోయినా తనపై సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. గాంధీ భవన్లో పార్టీ అనుబంధ సంఘాలు, లోక్సభ నియోజకవర్గాల నేతలతో మీనాక్షి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రతి సమావేశంలోనూ పార్టీ నేతలు క్రమశిక్షణ దాటొద్దంటూ మీనాక్షి హెచ్చరించారు. పార్టీ కోసం చిత్తశుద్ధి, క్రమశిక్షణతో కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని స్పష్టం చేశారు. మీనాక్షి ఇప్పటికే యాక్షన్లో దిగారని చర్చ సాగుతోంది. గతంలో మాదిరిగా పార్టీ నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని సంకేతాలు పంపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన నివేదికపై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విషయంలో ఆమె సీరియస్ అయినట్టు తెలుస్తోంది. విహెచ్ ఇంట్లో జరిగిన మున్నూరు కాపు మీటింగ్ నిర్వహించగా ఆ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల నేతలను పిలవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేపై విమర్శలు చేస్తున్న వారిని విహెచ్ భేటీకి పిలవడంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడమేమిటని మీనాక్షి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి విహెచ్తో మాట్లాడాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఆమె కోరినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంపై విహెచ్ స్పందిస్తూ తాను ముఖ్యమంత్రిని లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించలేదని స్పష్టం చేశారు. కొందరు బీసీ జనాభా తగ్గిందని చెప్పారని, ఆ విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకువెళతానని చెప్పానని తెలిపారు. తాను నమ్మకమైన కాంగ్రెస్ కార్యకర్తనని, నెహ్రూ, గాంధీ కుటుంబాన్ని విశ్వసించే వ్యక్తినని అన్నారు.
కలలో కూడా పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేయనని అన్నారు. తనకు పార్టీ తప్ప మరొకటి అవసరం లేదని, ఎంతటి వారైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే శిక్ష తప్పదనే హెచ్చరికలను పంపుతున్నారు మీనాక్షి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడాలన్నా ఆలోచిస్తున్నారు.